శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఎస్సి జీడీ, ఆర్బీ ఉద్యోగులలో సెలక్షన్లో పాల్గొన్న అభ్యర్థులకు గత కొంతకాలం నుండి గ్రౌండ్లో ఫిజికల్ ఈవెంట్స్ కోసం ప్రతిరోజు మార్నింగ్ 5 నుండి 7 గంటల వరకు ఈవెంట్స్ వైజ్ కోచ్ల ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్స్లో ఏ విధంగా పాల్గొనాలి, వారి యొక్క ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ తెలుసుకున్నట్టుకు ఈరోజు టైం ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. మొదటగా 1600 మీటర్లు, తర్వాత 100 మీటర్లు టైం ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టైం ట్రయల్స్ నిర్వహించడం వలన వారిలో ఉన్న పెర్ఫార్మెన్స్ తెలుసుకుని ఏ ఈవెంట్లో అయితే వారి యొక్క పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఉందో ఆ ఈవెంట్స్ నందు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. Competitors, on your mark.
ఈ 2022లో మీరందరూ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై నేమ్ లావణ్య. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాక చాలా నేర్చుకున్నాను. గ్రౌండ్లోనైనా స్టడీలోనైనా అన్నిట్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే శామ్ ఇన్స్టిట్యూటే కాంపిటీషన్ అని తెలుసుకున్నాను. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు మ్యారేజ్ అయిపోయి 5 years అవుతుందండి. శామ్ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడడం జరిగిందండి. సార్ ఏం చెప్పారంటే, మీకు ఏమైనా పర్లేదండి, అన్ని విధాలా మేము తోడుంటాము, మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి ప్రోత్సహించారండి. వచ్చాము, జాయిన్ అవ్వడం జరిగింది. కానీ నాకు చాలా ఫియర్ ఉండేది. అంటే నాకు 2 cesareans అండి, 2 పిల్లలు, చేయగలనా లేదా అనే భయం ఉండేది. కాకపోతే శామ్ సార్ ఏం చెప్పారంటే, ఏం లేదమ్మా, ఏం కాదు, నువ్వు ఏమైనా చేయగలవు అనే సత్తా నీకుంటే నువ్వు ముందుకు వస్తే మేము తోడుంటామమ్మా అని చెప్పారు. ప్రతిరోజు అదే స్ఫూర్తితో నేను ముందుకెళ్ళడం జరిగిందండి. ఈరోజు నా టైమింగ్ సెకండ్స్లో నేను 8 minutes 28 secondsలో వేయగలిగానండి. స్టడీస్లో కూడా ఇలాగే కవర్ చేసుకుంటూ చదువుతూ ఉండమ్మా, ఏం కాదు, అన్ని విధాలా సక్సెస్ మన ముందుకు వస్తుందని చెప్పారు సార్. నమస్తే సార్, నా పేరు విమల. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే మాకు ఇక్కడ కోచింగ్ బాగా ఇస్తారని చాలామంది సజెషన్స్ ఇచ్చారు సార్. ఇక్కడికి వచ్చాకే తెలిసింది, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా మనకి ఎంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుందని తెలిసింది సార్. నేనైతే స్టడీలో చాలా వీక్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాతే మనము స్టడీలో ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది తెలిసింది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ సార్స్ అందరూ, మళ్ళీ ముఖ్యంగా శ్యామ్ సార్ గారు కూడాను ఎంతగానో అందరినీ ప్రిపరేషన్ ఇస్తారు సార్. దీనివల్ల మేమందరము మంచిగా స్టడీ పరంగా కానీ గ్రౌండ్ పరంగా కానీ మాకు ఇక్కడ సార్స్ అందరూ చాలా ధైర్యాన్ని ఇస్తారు సార్. దాని పరంగా ఇక్కడ కోచింగ్ తీసుకున్న ప్రతి అమ్మాయి కూడా జీవితంలో మంచి పొజిషన్కి వస్తుందని అందరూ ఆశించి వచ్చారు సార్. ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మా శ్యామ్ సార్కి, మా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీస్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ ఇంద్రావతి గట్రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. అందరం అమ్మాయిలాగే నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవడానికి బెస్ట్ రీజన్ ఏంటంటే, నాకు డిఫెన్స్లో జాబ్ తెచ్చుకోవాలి, ఎలా అయినా సరే యూనిఫామ్ వేసుకుని దేశానికి సేవ చేయాలి అన్న థాట్ తప్ప దాని మీద అంటే ఏం చేయాలి, నేను ఏం చేస్తే డిఫెన్స్లో జాబ్ సంపాదించగలను, నా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుని జాబ్ సంపాదించగలను అనేది నాకు ఈవెన్ 1% కూడా నాలెడ్జ్ ఉండేది కాదు. అయితే నేను బెస్ట్ అందరినీ చాలామంది దగ్గర సజెషన్ తీసుకున్నాను. నేను ఒక 20 members దగ్గర సజెషన్ తీసుకుంటే అందులో 19% నాకు శ్యామ్ ఇన్స్టిట్యూటే బెస్ట్ అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. సో నేను చూస్ చేసుకునే వరకు నాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోసం కంప్లీట్గా తెలియదు. బట్ చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్ట్రాంగ్గా చెప్పగలను, స్టేట్లోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే శ్యామ్ ఇన్స్టిట్యూటే. బికాజ్ ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఒక స్టూడెంట్కి ఎంత డెడికేషన్ లెవెల్ ఉంటుందో ఫ్యాకల్టీకి అంత డెడికేషన్ లెవెల్ ఉంటుంది, గ్రౌండ్లో కోచ్కి కూడా అంతే డెడికేషన్ లెవెల్ ఉంటుంది. మా అందరికంటే డబల్ డెడికేషన్ శ్యామ్ సార్కి ఉంటుంది. ఒక డైరెక్టర్లో ఎప్పుడు కూడా శ్యామ్ సార్ మాతో బిహేవ్ చేయలేదు. ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగా వచ్చి ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. ముందు రోజు అయిపోయిన సిలబస్ మీద నెక్స్ట్ డే టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వీక్లీ టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇన్ని టెస్ట్ పెట్టేసరికి మాకు ఏంటంటే ఎగ్జామ్ మీద ఫియర్ అనేది పోతుంది. ఫస్ట్ ఎంత కాంపిటీషన్ ఉంది అనేది తెలుస్తుంది క్లియర్గా. దాంతోపాటు నేను మ్యాక్సిమమ్ అంటే ఎడ్యుకేషన్ ఎవరైనా చేస్తారు, కంప్లీట్ చేసుకుంటారు. బెస్ట్ ఫ్యాకల్టీ, అఫ్కోర్స్ ఇక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. కానీ ప్రతి అమ్మాయికి ఎందులో భయం వేస్తుందంటే నేను గ్రౌండ్ వేయగలనా, ఎందుకంటే అమ్మాయిల కంటే కొంచెం స్టామినా లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో నేను గ్రౌండ్ వేయగలనా, నేను చేయగలనా అనే భయం ఉంటుంది ఫస్ట్. దీంతో పాటుగా ఇక్కడ గ్రౌండ్లో కోచెస్ దగ్గర మేము ఎలా ఫీల్ అవుతామంటే, ఇంట్లో మా ఫాదర్ దగ్గర ఎలా ఫీల్ అవుతానో, మా బ్రదర్తో ఎలా ఉంటానో, ఇక్కడ కోచెస్ దగ్గర కూడా నేను అలాగే ఉండగలను. సో నాకైతే మాత్రం శ్యామ్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అనిపిస్తుంది.
నేను ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్పగలను, నేను కన్ఫామ్గా ఈ నోటిఫికేషన్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ఇదే గ్రౌండ్లో మళ్ళీ యూనిఫామ్ వేసుకుని వచ్చి మళ్ళీ అందరికీ కనిపిస్తానని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. శ్యామ్ సార్కి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కంప్లీట్గా సింగిల్ వర్డ్లో చెప్పాలంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్, శ్యామ్ సార్, శ్యామ్లో ఫ్యాకల్టీ అండ్ గ్రౌండ్లో కోచెస్ వీళ్ళందరూ నాకు గాడ్స్తో సమానం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దయామణి. నేను ఈస్ట్ గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నది నా గోల్. అయితే నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేయగానే నేను చాలామంది దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అయితే నేను ఇలా సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఏంటని చాలామంది నేను ఎంక్వైరీ చేయగా అయితే నాకు ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేసి చాలామంది చెప్పారు. అయితే అందరిని ఎంక్వైరీ చేసి నేను ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఇక్కడికి రాకముందు నాకు చాలా భయం ఉండేది. అంటే నేను ఇంతమంది ముందు నేను సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టగలనా లేదా అనేసి చాలా భయపడేదాన్ని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లాసులు జరిగే విధానం బట్టి, డైలీ గ్రౌండ్ జరిగే విధానం బట్టి, ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పే విధానం అండ్ గ్రౌండ్ సార్స్ చెప్పే విధానం బట్టి ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. రెగ్యులర్గా క్లాసెస్ ఏంటి, గ్రౌండ్ ఏంటి, టైమింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు భయం అనేది పోయింది. జాబ్ సాధించగలను, జాబ్ ఏదో ఒకలాగా కొట్టగలను నేను అనేసి నాకు ధైర్యం వచ్చింది. ఇంతగా ప్రోత్సహించినందుకు శ్యామ్ సార్కి, మాకు టీచ్ చేసిన ఫ్యాకల్టీకి, గ్రౌండ్ సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఉమాదేవి. నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చాను. నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది నా గోలు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత చాలామందిని అడిగి కనుక్కున్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, స్టడీ కానీ గ్రౌండ్ కానీ బాగుంటుంది అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నిజంగానే చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా బాగుంటుంది ఇక్కడ. నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ని. నా మీద నాకు నమ్మకం ఉంది కానీ స్టడీ పరంగా నా మీద నాకు నమ్మకం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీని చూసి, వాళ్ళు చెప్పే విధానం చూసి నా మీద నాకు నమ్మకం వచ్చింది. నేను ఎలాగైనా సరే నేను జాబ్ సాధించగలుగుతానని చెప్పేసి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. శ్యామ్ సార్ స్టార్టింగ్లో మాకు చెప్పింది ఒకటే, 6 months మీకు కావాలనుకుంటే 60 years లైఫ్ మీదే ఉంటుంది, మీ చేతిలో ఉంటుందని చెప్పారు. దాంతోపాటుగా ఇంకేంటంటే మేము ఎలా అయితే ఇక్కడ ఫ్యామిలీని వదిలేసి ఫెస్టివల్స్కి కూడా వెళ్ళకుండా, సండేస్ కూడా హాలిడే తీసుకోకుండా గ్రౌండ్లో ఎంత కష్టపడుతున్నామో, ఇన్స్టిట్యూట్లో ఎంత కష్టపడుతున్నామో, ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా, ఈవెన్ సర్స్ క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, దసరా అయినా కూడా మా గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే మాత్రం ఆగదు. మేమందరం కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉన్నాము. మాకు జాబ్ వచ్చిందంటే ఫస్ట్ కారణం మా తల్లిదండ్రులు అయితే, సెకండ్ కారణం మాత్రం పక్కాగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. సో వీ లవ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ప్రతి అమ్మాయికి చెప్పేది ఒకటేనండి, ఎవరు కూడా నేను అమ్మాయిని అని తక్కువగా చూసుకోకండి. ఎవరైనా సరే మనం చేయగలం అనుకుంటే చేయగలము. అది కూడా మనం ఎంచుకునే మంచి మార్గాన్ని బట్టే ఉంటుంది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ మంచిదని నా ఉద్దేశం. అలాగే అందరూ కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి కనుక్కొని కొంచెం జాయిన్ అయ్యి మీ భవిష్యత్తుని మార్చుకుంటారని కోరుకుంటున్నాము.